అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ అమ్మాయి అంటే అవకాశవాది, అమ్మాయి అంటే అనవసరమైన, అమ్మాయి అంటే ఆశ చూపించేది, అమ్మాయి అంటే సమయం వృధా చేసేది, అమ్మాయి అంటే ఆర్థికంగా భారం పెంచేది, అమ్మాయి అంటే తన స్వార్థం చూసుకునేది. క్రాంతికుమార్ చిన్నప్పుడు అమ్మా నాన్న ఉపాధ్యాయులు బాగా చదువుకోరా అంటే చదువుతో పాటు సమాజాన్ని, మనుషుల్ని, వాళ్ళ మనసుల్ని, మగువల్ని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసి అమ్మాయిల పట్ల తనకున్న అభిప్రాయాన్ని బలంగా నాటుకుని వాళ్ళకి దూరంగా ఉంటున్నాడు. పీవీజీఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విజయనగరంలో బీఈడీ చదువుతున్నాడు క్రాంతి. చదువులో దిట్ట, తెలివితేటల్లో గొప్ప, ప్రవర్తనలో పక్క. తరగతి గదిలో ఎవరికి ఏ సందేహం వచ్చినా క్రాంతి దగ్గర సమాధానం దొరుకుతుంది. అమ్మాయిలకు ఏ సందేహం కలిగి అడిగినా హుందాగా సమాధానం చెప్పడం, తర్వాత దూరంగా ఉండడం. వాళ్ళతో ఎంత లిమిట్స్లో ఉండాలో అంతే లిమిట్స్లో ఉండేవాడు. క్రాంతి ప్రవర్తనతో చాలామంది అమ్మాయిల్లో ఒక ఉన్నత వ్యక్తిగా మాత్రమే కాకుండా మనసు దోచుకున్న అబ్బాయిగా ఉండిపోయాడు. ఒకరోజు కోటా జంక్షన్ వద్ద ఏదో పని మీద వెళ్తున్న క్రాంతికుమార్ని వెనక నుంచి ఒక అమ్మాయి పిలుపు, ఓయ్ ఓయ్ అన్న పిలుపు వినపడింది. తిరిగి చూస్తే పరిచయం లేని అమ్మాయి. హలో, ఎవరు మీరు? క్రాంతి అడిగాడు. ఎవరో చెప్తే కానీ మాట్లాడవా? అమ్మాయి అడిగింది. అనవసర వ్యక్తులతో నాకేం పని? ఇంతలో ఆటో వచ్చింది. కాంప్లెక్స్ అని ఎక్కేశాడు కాంతి. తన వెనకాలే ఎక్కింది అమ్మాయి, డ్రైవర్తో కాంప్లెక్స్ అని చెప్పి. హలో క్రాంతి, నేను మీ క్లాస్ అమ్మాయి, నా పేరు శైలజ. నేను నిన్నెప్పుడూ చూడనేలేదు. నేను నిన్ను చూసా. నాది మీ గ్రూప్ కాదు, నాది ఆర్ట్స్ గ్రూప్. ఓ, మా గ్రూప్ వాళ్ళే నాకు సరిగ్గా తెలియదు. ఇంకా పక్క గ్రూప్ వాళ్ళు నాకెలా తెలుస్తారు? చూస్తే తెలుస్తారు. అప్పుడప్పుడు దిక్కులు చూడవయ్యా. అమ్మాయి మాటలతో ఆటో నుండి బయటికి దిక్కులు చూస్తున్నాడు. కానీ అమ్మాయి వైపు అయితే చూడలేదు క్రాంతి. ఆటో కాంప్లెక్స్కి వచ్చింది. శైలజ ఆటో దిగి డబ్బులు తను ఇస్తాడు అని ఆటో డ్రైవర్తో చెప్పి, నా దగ్గర చిల్లర లేదు, నువ్వు ఇచ్చేయి అని చెప్పింది క్రాంతికి. పైనుండి కింద వరకు ఒకసారి చూసి ఆటోవాడి చేతిలో 10 రూపాయలు, ఇద్దరి ఛార్జీ డబ్బులు పెట్టి మయూరు జంక్షన్ వైపు వెళ్తూ ఉండగా అమ్మాయి వెనకాలే వస్తుంది. జంక్షన్ నుండి ఎస్పీ బంగ్లా రోడ్లో నడుస్తూ ఉండగా మరలా అమ్మాయి పిలుపు, ఓయ్ ఓయ్, నిన్నే అని. ఏంటి, నీకు ఏం కావాలి? నా వెనకాల ఎందుకు వస్తున్నావు? అడిగాడు క్రాంతి. నిన్ను ఫాలో అవుదామని. హలో అమ్మాయి, నీకు వేరే పని లేదా? అడిగాడు క్రాంతి. ఆహా, నిన్ను ఈరోజు ఫాలో అవుతూనే ఉంటా, నవ్వుతూ చెప్పింది అమ్మాయి. నాకు అంత ధ్యాస లేదు, అలాగే సమయం కూడా లేదు. నీ దారి నువ్వు చూసుకుంటే మంచిది అంటూ వేగంగా వెళ్ళిపోతున్నాడు క్రాంతి. పద, మీ రూమ్కి వస్తా. ఈరోజు మీ రూమ్ ఎలా ఉందో చూస్తా, చెప్పింది అమ్మాయి. మా రూమ్కా? లేదు, ఛాన్స్ లేదు. ఇదిగో మా రూమ్ దగ్గర పడింది, ఆ కనిపిస్తుందే మా రూమ్. పో, బాయ్. ఎక్కడికి వెళ్ళిపోతావు? వేగంగా వెళ్తున్న క్రాంతి చేపట్టుకుని అడిగింది. ఈరోజు మీ రూమ్కి నేను రావాల్సిందే, నువ్వు నన్ను తీసుకుని వెళ్లాల్సిందే, పట్టుపట్టింది శైలజ. మా రూమ్కి వస్తే మా ఓనర్ గారు ఊరుకోరు. అందులోనూ ఒక అమ్మాయి వస్తే ఇంకేమన్నా ఉందా? అయినా చూడడానికి చక్కగా ఉన్నావు. నీకు ఇదేం బుద్ధి? నన్ను వదలండి. నా బుద్ధి గురించి నువ్వు చెప్పక్కర్లేదు. మీ ఓనర్ ఏమన్నా అనుకోని నేను వస్తా. హేయ్, మా ఓనర్ సంగతి నీకు తెలియదు. ఆవిడ చాలా కఠినమైన వారు. అలాగే నా పట్ల ఎంతో నమ్మకం మా ఆంటీకి. నమ్మకాన్ని బొమ్ము చేయకు ప్లీజ్. చెమట్లు పడుతున్నాయి క్రాంతికి. పద, మీ ఓనర్తో నేను మాట్లాడతా. ఆవిడ కూడా ఒక మహిళ కదా, ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. పద పద. అమ్మ మహాతల్లి, నీ మొండి పట్టుదలకు ఒక దండం. ప్లీజ్ నన్ను వదిలేయవే. సరే సరే, సార్కి బాగా చెమట్లు పడుతున్నాయి అంటూ తన చెయ్యి వదిలి, నీకింత భయం ఎందుకు? నువ్వేమీ భయపడక్కర్లేదు. అదిగో మీ రూమ్కి వెనకాల ఉందే శ్రీలక్ష్మి లేడీస్ హాస్టల్, నేను ఉండేది అందులో. నేను కావాలని నీ వెనక పడలే, మీ రూమ్కి రావాలి అని కూడా అనుకోలేదు. ఈ రోజుకి చాలు. వెళ్ళి మీ రూమ్ నుండి, అదిగో హాస్టల్లో ఈ చివర కిటికీ ఉంది కదా, అక్కడ చూడు. నేను అక్కడే ఉంటా. నిన్ను ఎప్పుడూ అక్కడి నుంచే చూస్తూ ఉంటా, ఓకేనా? శైలజ ప్రవర్తనతో ముచ్చెమటలు పట్టిన క్రాంతికి మరి ఆ రోజు నిద్ర సరిగ్గా పట్టలేదు. ప్రతిరోజు మయూరి జంక్షన్ నుండి ఆటో లేదా బస్ ఎక్కి కాలేజీకి వెళ్ళాలి. మరలా మయూరి జంక్షన్ నుండి నడిచి రావాలి. అదే టైంలో క్రాంతిని ఫాలో అవుతూ తనతో మాట్లాడుతూ తనని ఆట పట్టిస్తూ వచ్చేది శైలజ. ఇంతలో ఫాలో అవుతున్న అమ్మాయిని గమనించి తనని సునిశ్చితంగా పరిశీలించాడు. తన కోసం పూర్తిగా తెలుసుకున్నాడు. శైలజ చాలా తెలివైన అమ్మాయి. క్రాంతికి తన మేధస్సుతో అధిక మార్కులు, చుట్టూ ఉన్న వారి అలవాట్లు, అభిరుచులకు తగ్గట్టు వారి మనస్తత్వాన్ని అంచనా వేయగల శక్తి ఉంటే, శైలజకి తన మేధస్సుతో మార్కులతో పాటు ఒక వ్యక్తిని కొన్ని నిమిషాలు గమనిస్తే చాలు. ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, ఆ వ్యక్తి యొక్క మనసు, ప్రవర్తన మొదలైనవి ఒక అంచనా వేయగల అపర మేధావి. క్లాస్లో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటే, అమ్మాయి సూపర్ రా, అమ్మాయి కత్తిరా, అమ్మాయి బుర్ర పాడురా అనుకుంటారు క్లాస్లో ఉండే అబ్బాయిలు. అదే ఒక అమ్మాయి చక్కని ముఖ కవళికలు, చిన్న చిరునవ్వు, అందరితో స్నేహ స్వభావం, కొంచెం సహాయ గుణం ఉంటే ఆ అమ్మాయికి అందరి మనసుల్లో సముచిత స్థానం ఉండడం ఖాయం.
శైలజ రెండవ రకానికి చెందిన అమ్మాయి. అలాంటి అమ్మాయి తనతో అలా ఉండడం క్రాంతికి ఒక కొత్త అనుభూతిని, ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. అప్పుడప్పుడు తన రూమ్ నుండి హాస్టల్ వైపు చూసేవాడు. ఆ అమ్మాయి కూడా చూసి చెయ్యి ఊపేది. ఇంకో రోజు బస్ దిగి నడిచి వెళ్తున్న క్రాంతి వెనకాలే వస్తూ, ఇదిగో అబ్బాయి, ఓయ్ నిన్నే పిలిచింది శైలజ. ఏంటి చెప్పు అన్నట్లు చూశాడు క్రాంతి. మా హాస్టల్ కిటికీ దగ్గర నుండి, మా మేడపై నుండి నేను చూస్తూ ఉంటా. అలా నేను చూస్తూ నీతో మాట్లాడాలి అనిపిస్తుంది. నువ్వేమో నా ఫోన్ నెంబర్ అడగవు, పోనీ నువ్వు ఇవ్వవు. నువ్వు నన్ను అడగలేదు కదా ఇవ్వడానికి, క్రాంతి చెప్పాడు నవ్వుతూ. ఓహో సరే, ఇప్పుడు అడుగుతున్నా, నీ నెంబర్ చెప్పు అని తన మొబైల్లో సేవ్ చేసుకుని సాయంత్రం కాల్ చేసింది. మాటల ప్రవాహం మొదలు అయ్యింది. అప్పటి నుండి ఒకరోజు ఇద్దరు కాలేజీ నుండి ఒకే బస్సు దిగారు. మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. బాగా ఆకలి అవుతుంది శైలజకి. పక్కనే ఉన్న హోటల్ వైట్లాకి వెళ్దాం అని రిక్వెస్ట్ చేసింది. నా దగ్గర అయితే డబ్బులు లేవు, అలాగే నేను తినను కూడా. రావోయ్ నువ్వు నీ చాదస్త మాటలను అంటూ లాక్కుపోయింది శైలజ. బిర్యానీ ఆర్డర్ వేసింది. నేనైతే తినను, ఆల్రెడీ రూమ్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా. ఆహా, కాసేపు పోయాక మీ రూమ్కి వస్తా, మరలా నీ ఫుడ్ ఇద్దరం తిందాం. కానీ ఇప్పుడు ముందు ఇది తిను. నేను రాక్షసి పిల్లను కాదు ఇంత బిర్యానీ ఒక్కదాన్నే తినడానికి. సరే తింటాను, కానీ నువ్వు మా రూమ్కి రావాల్సిన అవసరం లేదు. అలాగే నువ్వు రాక్షసి కూడా కాదులే, సరేనా చిరునవ్వుతూ అన్నాడు. ఇద్దరు తృప్తిగా తినేశారు. క్రాంతి, నేను రేపు ఊరు వెళ్తున్నా, ఈ ఏటీఎం నీ దగ్గర ఉంచు, మరలా తిరిగి వచ్చేటప్పుడు తీసుకుంటా. నాకెందుకు మేడం ఈ ఏటీఎం అని వారిస్తున్నా తన జేబులో పడేసి మరలా తీసే ఛాన్స్ ఇవ్వలే. ఊరు వెళ్ళాక మెసేజ్ పంపించింది. ఏటీఎం పిన్ నెంబర్ పంపించి, నీ దగ్గర డబ్బులు లేవన్నావు, ఏదైనా అవసరం అయితే విత్డ్రా చేసుకో, ఓకేనా, మర్చిపోవద్దు. తన డబ్బులు మనకి ఎందుకులే అని అందులో నుండి విత్డ్రా చేయలేదు. కనీసం ఎంత అమౌంట్ ఉందో కూడా చూడలేదు. ఊరు నుండి వచ్చిన శైలజ అడిగింది, నీకు ఏటీఎం ఎందుకు ఇచ్చాను? నీ దగ్గర డబ్బులు లేవు అన్నావు, తీసుకోమనేగా ఇచ్చింది. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టవు. నేను ఇస్తా, పెట్టుకోరా అన్నా పెట్టుకోవు. ఎక్కడ మనిషివరా నువ్వు? హలో, నాకు వాటి అవసరం రాలేదు. నేను ఖర్చు పెట్టలేదు. ఆపుతావా నీ తిట్ల దండకం? నువ్వు గొప్పవాడివే, కానీ ఏటీఎం ఇయ్యి, అమౌంట్ డ్రా చేయాలి. పక్కనే ఉన్న క్రాంతి చూస్తున్నాడు. ఎంత అమౌంట్ ఉందా అని చూస్తే 72,000కు పైగా ఉంది. హై, నీ బాబు ఏం చేస్తాడు? ఇంత డబ్బు ఉందా నీ దగ్గర? ఆశ్చర్యపోయాడు క్రాంతి. నా బాబు ఏం చేస్తే నీకెందుకురా? నీకు డబ్బులు కావాలా చెప్పు, మిగతావి నీకు అనవసరం. నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి అడిగాడు క్రాంతి. రేపు సింహాచలం పుణ్యక్షేత్రం వెళ్దాం, నాకు చూడాలని ఉంది. సరే నీ ఇష్టం అని ఇద్దరు మరుసటి రోజు బయలుదేరారు. పల్లె వెలుగు బస్సులో పంట పొలాల మధ్య ఇద్దరు ఒక సీట్లో కూర్చుని, పంట పొలాల మధ్య చక్కని గాలి, కమ్మని వాతావరణం. ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు. నువ్వు కూడా కదా అడిగింది శైలు క్రాంతిని. నేను పుట్టింది పెరిగింది ఇక్కడే. సింహాచలం నాకు కొత్త కాదు, నీకే కొత్త. నీతో వెళ్తున్నా విశేషం తప్ప నాకు పెద్దగా ఏమీ లేదు చెప్పాడు క్రాంతి. ఈరోజు నీకు ఇంకేమీ లేదా అడిగింది శైలు. ఇంకేముంటుంది ఒరే ముద్దు, ఈరోజు నీ పుట్టినరోజు మర్చిపోయావా? నేను నా పుట్టినరోజును చేసుకోను, అందుకే నాకు అంత ధ్యాస లేదు. అయినా నా పుట్టినరోజు నీకెలా తెలుసు? మనసుంటే మార్గాలు కరవా? కనిపించని నీ మనసునే చదివేశాను. ఎక్కడో ఒక చోట కనిపించే నీ పుట్టినరోజును చదవడం కష్టమా చెప్పు. నాకు తను అలా మాట్లాడుతూ ఉంటే క్రాంతికి మనసులో ఆనందం, శైలజ పట్ల అభిమానం, అనురాగం, బంధం మనసులో లోతుగా పేరుకుపోయింది. ఎప్పుడు శైలజ తన చేతిని పట్టుకోవడం, ఆధిపత్యం చెలాయించడం. మొదటిసారి బస్సులో తన పక్కన కూర్చున్న శైలజ చేతిని తన చేతిలోకి తీసుకుని ఆత్మీయంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. సింహాచలం దేవస్థానం మెట్లు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ ఎక్కుతున్నారు. నాకు బాగా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అని చెప్పి కూర్చుంది శైలజ. కాసేపటికి నేను మరి ఈ మెట్లు ఎక్కలేను, నా వల్ల కాదు అని చెప్పింది. నీకు ఈ క్రాంతి తోడుగుండగా మెట్లు ఎక్కలేను అంటావా? నిన్ను తీసుకెళ్లే బాధ్యత నాది అని అంటున్న క్రాంతిని, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను చెప్పింది శైలు. సరే కిందకి పద, అక్కడ వాష్రూమ్ ఉంటుంది, అక్కడ కొంచెం రిఫ్రెష్ అయ్యి తిరిగి వెళ్ళిపోదాం. వాష్రూమ్ ఎందుకు? నీకెందుకు అక్కడికి వెళ్ళాలి అనిపించింది? పద చెప్తా. కిందకి తీసుకెళ్ళి వాష్రూమ్ దగ్గర ఉంచి తనకి కావలసిన శానిటరీ ప్యాడ్ వగేరా తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి, చాలా థ్యాంక్స్ క్రాంతి, ఒక ఆడపిల్ల మనసు చాలా తొందరగా అర్థం చేసుకున్నావు. నాకు ఏదైనా తొందరగా అర్థమవుద్ది, కానీ నీ అంత తొందరగా చాకచక్యంగా మాత్రం కాదు నవ్వుకుంటూ చెప్పాడు క్రాంతి. విజయనగరం వెళ్ళిపోదాం అన్న క్రాంతికి కాదు కూడదు, మా అక్క వాళ్ళ ఇంటికి నన్ను డ్రాప్ చెయ్యి అని గాజువాక బస్సు ఎక్కించింది శైలు. గాజువాకలో దిగాక ఒక ప్రముఖ బట్టల దుకాణంలోకి తీసుకువెళ్ళి, నీకు నచ్చిన డ్రెస్ ఒకటి సెలెక్ట్ చెయ్యి అని చెప్పింది. ఎవరికి అడిగాడు క్రాంతి. నా బావకి. నీకెందుకయ్యా, నువ్వు ముందు సెలెక్ట్ చెయ్యి. క్రాంతి ఒక డ్రెస్ తీసి ఇది బాగుంది అని చెప్పాడు.
తర్వాత దాని మీద ధర చూసి ఈ పిచ్చిది నాకే తీస్తుంది, ఇంత ధర వద్దు అన్నా వినే రకం కాదు అని మనసులో అనుకుని ఈ డ్రెస్ బాలే, ఇంకోటి చూపించండి అని ముందుకు వెళ్ళాడు. ఈలోగా శైలు ముందు తను తీసిన డ్రెస్ తీసి బిల్ చేయించేసింది. ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్ అని చేతిలో పెట్టింది. వద్దులే, నువ్వు మీ బావకే ఇవ్వు అని చెప్పాడు క్రాంతి. ఇప్పటికి బాగున్నా మరలా నాకు కొత్తగా సమస్యలు తీసుకురాకు, నువ్వే ఉంచుకో అని చెప్పింది. స్టీల్ ప్లాంట్ సెక్టార్ వాళ్ళ అక్క ఉండేది అక్కడే. పై అంతస్తులో ఉన్న వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి రమ్మని శైలు ఇక్కడ దాకా వచ్చాను, చాలు నువ్వు వెళ్ళు అని క్రాంతి మరలా తన చెయ్యిని అందుకుంది. వస్తావా రావా అని. హుసేయినికి దండం పెడతా, ఆ చెయ్యి వదలవే వేడుకున్నాడు క్రాంతి. మనల్ని తీసుకొచ్చిన ఆటోవాడు మనల్నే చూస్తున్నాడు, నీకు దండం పెడతా వదలవే. ఎట్టకేలకు చెయ్యి విడిచిన శైలుకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రోజు రోజుకి ఇద్దరి మధ్య చనువు పెరుగుతుంది. చనువుతో పాటు చరవాణిలో సంభాషణ కూడా పెరుగుతోంది. ఇద్దరికీ ఒకరి విషయంతో ఇంకొకరికి శుభోదయం మొదలవుతుంది. అలాగే శుభరాత్రి కూడా. చివరిగా వాళ్ళిద్దరూ మెసేజ్తోనే ఒకరికి ఒకరు నిద్రపోతున్నారు. మధ్యలో రోజు గంటల తరబడి మాటలు. ఉన్న ఊరు నుండి ఉత్తర అమెరికా వరకు, కన్నతల్లి నుండి కాశీ వరకు, కళ్ళ ముందు ఉన్న పువ్వు నుండి ఆకాశంలో ఉన్న నక్షత్రాల వరకు అన్నీ వాళ్ళ మధ్య చర్చకు వచ్చేవి. ఫోన్లోనూ ముఖాముఖిగాను. క్లాస్లో సైకాలజీ సార్ ప్రతి ఒక్కరిలో ఉన్న పరిణితిని పరీక్షించే రోజు. ఆ క్షణం క్రాంతి వంతు. తను ఒక చిన్న గాయకుడు. గంధపు గాలిని తలుపులు ఆపుట సాధ్యమా పాటని చక్కగా పాడాడు. సైకాలజీ సార్కి అది బాగా నచ్చిన పాట. ఆ పాటతో క్రాంతిని అమాంతం పొగడ్తలతో ఒక ఎత్తుకు ఎత్తేశారు సారు. ఆ పాట పాడడానికి కారణం అది శైలు మొబైల్ రింగ్ టోన్. ఆ పాటనే తను విని రాసుకుని ఆ సమయంలో పాడడం, సార్తో పాటు శైలు తన సైగలతో చప్పట్లతో చాలా బాగుంది అని అభినందించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. కాలేజీకి దసరా సెలవులు. శైలజ ఊరు వెళ్తుంది. క్రాంతికి డ్రాప్ చేయమంటే ఏదో పని మీద బయటకు వెళ్ళిన క్రాంతి లేటుగా వచ్చాడు స్టేషన్కి. అప్పటికే ప్లాట్ఫామ్ నెంబర్ 4లో వెయిట్ చేస్తుంది శైలు. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వచ్చింది. శైలుతో పాటు క్రాంతి ఎక్కి కూర్చున్నాడు పక్కనే. మాట్లాడుతూ ఉండగా ట్రైన్ అనౌన్స్మెంట్ అవుతుంది. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్టు. క్రాంతి సరే బాయ్ అని చెప్పకముందే కూర్చున్న స్థలంలోనే షర్ట్ కింద పట్టుకుంది, ఎవరూ చూడకుండా. వెళ్తున్నా అని చెప్పిన క్రాంతిని వదలలేదు. నన్ను వదిలేయవే అని బతిమాలాడు కాంతి. ఎక్కడికి పోతా ఉండు, నాతో రా అని చెప్పింది. క్రాంతి ప్రయత్నించినా మరి షర్ట్ వదలలేదు. ట్రైన్ మూవ్ అయ్యింది. నెక్స్ట్ స్టాప్లో దిగిపోదులే అని చెప్పి షర్ట్ వదిలింది. చేసేది లేక నెక్స్ట్ స్టాపు నెల్లిమర్ల, అక్కడ దిగుదామనుకున్నాడు. కానీ ట్రైన్ ఆగలే. ఎక్స్ప్రెస్ కావడంతో స్టాప్ లేదు. మరలా చీపురుపల్లి కోసం వెయిట్ చేశాడు. సరే బాయ్ అని చెప్పి కింద దిగుదామనుకున్నా క్రాంతి షర్ట్ మరలా పట్టుకుంది శైలు. ఉసే రాక్షసి, నన్ను వదలవే, వదులు. ఆహా, నేను వదలను, నువ్వు నాతో రావాల్సిందే. మరలా పట్టుబట్టింది శైలు. చేసేది లేక ఉండిపోయాడు. ఉసే పిచ్చి, మన దగ్గర టికెట్ లేదు, నన్ను ఉంచేసావు సరే, టీటీ వస్తే ఏం చేస్తావు? చెవిలో నసిగాడు. రాని మాట్లాడదాం, లేదా డబ్బులు ఇచ్చేద్దాం. నువ్వు ధనవంతరాలు కావచ్చు, నేను నీతో ఆర్థికంగా ఏ విషయంలోనూ సరితూగను, పోటీ పడలేను. కానీ నాకు టికెట్ లేకుండా ప్రయాణించడం తెలియదు. అంతమంది ముందు నా పరువు తీసినట్లు ఉన్నావు. చిరు కోపంతో చూశాడు క్రాంతి. అందుకు చిరునవ్వే సమాధానం అయ్యింది శైలజది. నువ్వు వర్రీ అవ్వకురా, టీటీగాడు వచ్చినా నేను మాట్లాడి మేనేజ్ చేస్తాలే చెప్పింది శైలు. శైలు ఎన్ని చెప్పినా ఒకవైపు తనతో మాటలైతే ఆడుతున్నాడే కానీ మనసంతా టికెట్ లేదు అన్న దిగులుతోనే ఉంది కార్తీకి. అయినా నువ్వు ఒరిస్సా నుండి మా ఆంధ్రాకి రావడం ఏంటి, చదువుకోవడానికి అడిగాడు క్రాంతి. నాకు ఆంధ్రాతో అనుబంధం ఎక్కువ. మేము ఉన్నది ఒరిస్సా అయినా మా కుటుంబీకులు చాలామంది ఆంధ్రా నేపథ్యం. మాకు బీఈడీ చేస్తే చాలు, ఆ మెరిట్ మార్కులతో టీచర్ జాబ్ వస్తుంది. అలాగే నాకు తెలుగు అంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడికి వచ్చి చదువుతున్నాను. నాకు ఎప్పుడూ మీ వైపు రావడం తెలియదు, ఇదే మొదటిసారి. అవును, మీ ఆంధ్రా వాళ్ళు చాలా తెలివైన వారు. ఇక్కడ నుండి శ్రీకాకుళం నుండి వైజాగ్, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఉద్యోగం కోసమో వెళ్తారు కానీ పక్కనే ఉన్న మా ఒరిస్సా మాత్రం రారు. మీకు మా ఒరిస్సా అంటే నచ్చదు మరి. మాట్లాడుతూ ఉండగా పలాస స్టేషన్ వచ్చింది. అమ్మయ్య, టీటీ రాలేదు, ఎలాగో ఒకలా చేరుకున్నాం అని చెప్పి దిగుతున్నాడు క్రాంతి. అల్లంత దూరంలో టీటీ. దిగిన అందరి టికెట్లు చెక్ చేస్తున్నాడు. శైలు, టీటీ, నేను ఇలా గోడ దూకి వెళ్ళిపోతా, నువ్వు అలా వచ్చేయి అని అంటూ ఉండగా చటుక్కున క్రాంతి చేయి గట్టిగా అందుకుంది. మనకి దొడ్డిదారి దొంగదారి నచ్చదు, కుదరదురా, ఇలానే వెళ్దాం, టీటీతో నేను మాట్లాడతాను, నువ్వు రా అని తీసుకెళ్ళింది. టీటీ, మీ మామయ్య లేక బాబాయ్య మాట్లాడుతా అంటున్నావు అంటూ అడిగాడు భయపడుతూ. నువ్వు రావయ్యా, నేను ఉన్నా కదా అని చెప్పి లాక్కెళ్ళింది. టీటీకి టికెట్ ఇచ్చింది. టిక్ చేసి ఇచ్చేశాడు. టీటీ మతిపోయిందా లేక కళ్ళు నెత్తికెక్కాయా? పోనీలే, ఏదైతేనే వదిలేశాడు చాలు అనుకుంటూ ఉండగా టికెట్ తీసి చూపించింది శైలు. టికెట్ చూసిన క్రాంతి ఆశ్చర్యపోతూ, ఒసేయ్, నా భయంతో ఇంత ఆట ఆడుకుంటావా? 2 టికెట్లు తీసి నాకు చెప్పకుండా ఇంతసేపు నన్ను భయపెడుతూ నేను టెన్షన్ పడుతుంటే నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేస్తావా?
మహాతల్లి అని చెవి మెలిక తిప్పాడు. తనని పికప్ చేసుకోవడానికి వాళ్ళ బావ వచ్చాడు. క్రాంతిని కూడా తన ఊరు రమ్మంది శైలు. ఇంతవరకు వచ్చింది చాలు, ఈసారి ఎప్పుడైనా మీ ఊరు వస్తాలే అని రిటర్న్ వేరే ట్రైన్కి వచ్చేశాడు. ఊరు నుండి వచ్చాక ఒకరోజు సరదాగా సినిమాకి వెళ్ళారు ఇద్దరు. హిమగిరి థియేటర్ సుడిగాడు సినిమా. క్రాంతి సినిమా కంటే శైలుని ఎక్కువ చూస్తున్నాడు. తన చేతిలో చెయ్యి వేసి కబుర్లు చెప్పుకుంటూ సినిమా చూస్తున్నారు ఇద్దరు. అలా మాట్లాడుతూ తన భుజాలపై చెయ్యి వేశాడు క్రాంతి. తన చేతి స్పర్శతో ఒక్కసారి ఉలిక్కిపడింది శైలు. తన చేతితో బుగ్గలు నిమురుతూ తన వైపు తిప్పాడు. శైలు ముఖాన్ని అదురుతున్న పెదాలతో శైలు పెదాలకు దగ్గరగా ఉన్నాయి క్రాంతి పెదవులు. శైలుకి నరాల్లో విద్యుత్ ప్రవహిస్తున్నట్లుగా ఉంది. ఇద్దరు పెదవులు కలిసేలోపు క్రాంతి నడుముపై గండుచీమ కుట్టినట్టు గిల్లింది శైలు. ఒక్క ఉదురున దూరం జరిగిపోయాడు. వేషాలు వేయకురా, సినిమా చూడు అంటూ మరోసారి తన చెవి మెలిక తిప్పింది. అంతే, క్రాంతి ముఖం మాడిపోయింది. తనతో మళ్ళీ యథాస్థానానికి తెప్పించడానికి 3 రోజులు పట్టింది శైలుకి. కాలేజీ పిక్నిక్కి బయలుదేరారు అందరూ కలిసి. వైజాగ్ పరిసర ప్రాంతాలు, కైలాసగిరి, ఋషికొండ, తోట్లకొండ, భీమిలి. క్లాస్ మొత్తంలో అప్పటికి ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నది ఒక్క శైలు దగ్గరే. అందరూ కెమెరాలతో వాళ్ళ అనుభవాల్ని బంధిస్తే శైలు మాత్రం తన మొబైల్ ఫోన్తో బంధించేది. ప్రతి ఫోటోలోనూ క్రాంతి ప్రముఖంగా కనిపించేవాడిని. తనని ఫోకస్ చేసి జూమ్ చేసి మరీ ఫోటోలు తీసి తన ఫోన్లో భద్రంగా ఉంచుకుంది. సంక్రాంతి సెలవులకి ఊరు వెళ్తుంది శైలు. ముందుగా స్టేషన్కి వెళ్ళిపోయిన శైలుకి తను ఎప్పుడూ తినే ఆలివ్ చాక్లెట్ కొని తీసుకువెళ్తున్నాడు. ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉంది. నువ్వు ఇంకా రాలేదు, ట్రైన్ వచ్చేసింది, ఉండిపో అని చెప్పింది శైలు. నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి పరిగెత్తాడు. స్టేషన్కి రీచ్ అయ్యాడు. ట్రైన్ మూవ్ అయింది. క్రాంతి 1వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఉన్నాడు. అదే విషయం ఫోన్ మాట్లాడుతూ చెప్పాడు. సరేరా, ఏం చేస్తాం, ఒక్క 2 మినిట్స్ ట్రైన్ ఆగితే బాగుండు అంది శైలు. తన మాట వాక్కోలేక కారణం ఏదో తెలియదు. ట్రైన్ 4వ ప్లాట్ఫామ్ చివరన ఆగింది. మధ్యలో వేరే ట్రైన్స్ లేకపోవడంతో అటు ఇటు చూసుకుని ఒక్కో ప్లాట్ఫాము దాటుకుంటూ పరిగెత్తి వెళ్ళి శైలుని కలిశాడు. హ్యాపీ జర్నీ చెప్పి తన ప్యాకెట్లో ఉన్న ఆలివ్ చాక్లెట్ తీసి ఇచ్చాడు. ఆలివ్ చాక్లెట్ మొత్తం కరిగిపోయి నీరులా అయిపోయింది. ఏరా, ఇంత కష్టపడి పరిగెత్తి వచ్చింది నీరులా అయిపోయిన చాక్లెట్ ఇవ్వడానికా? ఇంత రిస్క్ చేసావని నవ్వుతూ తన చేతిలో ఇదిగో ప్లాట్ఫామ్ టికెట్టు, కంగారులో నువ్వు తీసి ఉండవని చెప్పి ఇచ్చింది. ట్రైన్ మూవ్ అయింది. ఇద్దరు బాయ్ చెప్పుకుని ఇటు వాళ్ళటు వెళ్ళిపోయారు. ఎదురుగా వస్తున్న టీటీ టికెట్ అడగడంతో సమయానికి ప్లాట్ఫామ్ టికెట్ చూపించడంతో శైలుకి మనసులో థ్యాంక్స్ చెప్పుకుని ఊపిరి పీల్చుకున్నాడు క్రాంతి. బిఈడి చివరి రోజులు ఎంతో సరదాగా కదిలిపోతున్నాయి. రోజులు ఇద్దరికి ఎంతో హుందాగా సరదాగా హృదయంగా వ్యవహరించే క్రాంతి తన మనసులో ఒకే ఒక్క నిజాన్ని, ఒకే ఒక్క ముఖ్య విషయాన్ని తన మనసులోనే ఉంచేశాడు. అది తనకి ముందుగానే తన మామయ్య కూతురుతో చిన్నప్పుడే పెళ్లి ఫిక్స్ చేసేశారు. కానీ క్రాంతికి ఆ అమ్మాయి పట్ల అంత ఇష్టం, ప్రాముఖ్యత లేవు. ఎలా అయినా శైలుతో ఈ విషయం చెప్పాలి అనుకున్నాడు. విజయనగరం దగ్గరలో ప్రముఖ చూడదగ్గ ప్రదేశం తాటిపూడి రిజర్వాయర్. చూడముచ్చటగా ఆహ్లాదకరంగా ఉంటుంది. క్రాంతి శైలు వెళ్ళారు చూడడానికి. క్రాంతి, ఇక్కడ నాకు ఒక మధుర ఆత్మీయ జ్ఞాపకం ఉంది అని చెప్పాడు. నాకు తెలుసు, నేను చెప్తా ఆగు. నువ్వు పక్కనే ఉన్న ట్రైబల్ స్కూల్లో పిల్లలకి క్లాసెస్ చెప్పేవాడివి. ఆ స్కూల్కి పిల్లలకి అని వచ్చిన వాళ్ళ పిల్లలతో బాగా పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పిల్లల కోరిక మేరకు సరదాగా వాళ్ళ స్కూల్కి వెళ్ళారు. అది బంధుల వలస. అక్కడ సరైన వసతులు లేక ఆ స్కూల్ పిల్లలకి ఏదైనా సాయం చేయాలి అనిపించింది. అక్కడ ఉపాధ్యాయులను అడిగితే, సార్, మా స్కూల్ కంటే ఇక్కడ దుర్భర పరిస్థితుల్లో ఇంకా కొన్ని స్కూల్స్ ఉన్నాయి, వాటికి సహాయం చేసే ప్రయత్నం చేయండి అని అక్కడ మాస్టారు చెప్పారు. అందులో ప్రథమంగా ఉంది ఈ తాటిపూడి రిజర్వాయర్. ఈ అవతల కనీసం కరెంటు మరియు నిత్య అవసరాలు కూడా దొరకని డీకే పత్తి స్కూల్. అక్కడికి వెళ్ళి వాళ్ళ అవసరాలు తెలుసుకుని మీ తోటి ఉపాధ్యాయులు, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఊరిలో సన్నిహితులు అలాగే ప్రముఖుల దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించి డీకే పత్తి అలాగే తాటిపూడి బంధుల వలస మీ సొంత ఊరిలో స్కూల్ పిల్లలకి బుక్స్, పెన్స్, పెన్సిల్స్, బాక్సెస్, పేద పిల్లలకు కొత్త బట్టలు, స్కూల్కి కావలసిన కొన్ని కనీస తక్కువ వ్యయంతో కూడిన వసతులు ఏర్పాటు చేసావు. అవును కదా? ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుసు? నువ్వు ఎప్పుడు ఇంత విషయ సేకరణ చేశావు అని ఆశ్చర్యపోయాడు క్రాంతి. నాకు అలా తెలిసిపోతాయి అంతే. మనసు ఇచ్చిన చోట అవతల వ్యక్తి మనసులో ఉన్న ఆలోచనలు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు తెలిసిపోతాయంట. నీకు తెలియదా? నాకు నీ అంత జ్ఞానం, ఆలోచన శక్తి లేవు శైలు అని చెప్పాడు నవ్వుతూ. రిజర్వాయర్ నీటితో నిండుగా కళకళలాడుతోంది. శైలు క్రాంతి ఉన్నంత అందంగా చుట్టూ కొండల మధ్య ఉన్న నీటిపైన ప్రశాంతమైన గాలికి నీరు వేగంగా కదులుతూ ఒడ్డున తగులుతూ నీటి శబ్దాలు ఆహ్లాదకరంగా వినసొంపుగా ఉన్నాయి. ఇంత మంచి వాతావరణంలో ఇలాగే ఇక్కడే మనసులో మాటలు విప్పేయాలి అని మనసులో అనుకుంటున్నారు ఇద్దరు. శైలు ముందుగా పెదవి విదిల్చి,
క్రాంతి, నువ్వు పక్కన ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. జీవితాంతం ఇలాగే నువ్వు నాకు తోడుగా ఉంటావా అని అడిగింది. ఏమి చెప్పాలో తెలియని అయోమయంలో ఉన్న క్రాంతి ఎలా అయినా చెప్పాలి, ఎప్పుడైనా చెప్పాలి తప్పదు అనుకుని అసలు విషయాన్ని చెప్పాడు. నాకు మా మరదలతో చిన్నప్పుడే పెళ్లి నిశ్చయించారు. నాకు పెద్దగా ఆసక్తి లేదు కనుక నేను ఆ సంబంధం ఎలాగో ఒకలా తప్పించి నిన్ను చేసుకునే ప్రయత్నం చేస్తా, సరేనా అని చెప్పాడు. ఊహించని విషయంతో శైలు కన్నీటి పర్యంతమైంది. ఏరా, మీ మగాళ్ళంతా ఇంతేనా? ముందు ఏదీ చెప్పిసావరా? మీకు అమ్మాయిలతో కలిసి ఉండడం, వాళ్లతో కలిసి సరదాగా తిరగడం అంటే మీకు ఒక సరదా, అంతే కదా? అందుకు నువ్వు అతీతం కాదు. అన్ని విషయాలు నీ గురించి తెలుసుకున్నా నేను. అసలు విషయం మాత్రం నాకు తెలియకుండా జాగ్రత్త పడ్డావు. అయినా నేను నిన్ను అని ఏం లాభం? తప్పంతా నాది. ముందుగా నేను నీ వెంటబడ్డా, అదే నేను చేసిన పెద్ద తప్పు అంటూ తన కళ్ళల్లో కన్నీటితో తన మనసులో ఉన్న బాధ అంతా చూపించింది. ఇప్పుడు ఏమైందని? నేను ఆ సంబంధం ఎలాగో ఒకలా క్యాన్సిల్ చేస్తాలే, నువ్వు ఎందుకు అంత బాధపడతావు అంటూ ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఏరా, నీకు ఆడపిల్లలు అంటే అంత అలుసా? ఇప్పుడు ఆ సంబంధం క్యాన్సిల్ చేస్తావా? ఆడపిల్లలు అంటే అంత అలుసా నీకు? వచ్చినట్టు ఉండడానికి, నీకు నచ్చినట్లుగా చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి అంటూ తన మనసులో దుఃఖాన్ని దిగమింగుకుంటూ తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. కోర్సు అయిపోయింది. క్రాంతి తన మరదలతో సంబంధం తప్పించే ప్రయత్నం చేసినా పెద్దలు ఊరుకునేలా లేరు. కొన్ని నెలల పాటు సరిగ్గా ప్రేమగా మాట్లాడిన సందర్భాలు లేవు ఫోన్లో కూడా. చివరగా శైలునే చెప్పింది తనని ఒకసారి మీ మరదల్ని చూపించగలవా అని. సరే అన్నాడు. హోటల్ వైట్లలో క్రాంతి తన మరదలు ఒక టేబుల్పై కూర్చుని లంచ్ చేస్తున్నారు. ఎదురుగా ఉన్న టేబుల్పై శైలు కూర్చుని నిశితంగా గమనిస్తుంది క్రాంతిని. తర్వాత క్రాంతితో చెప్పింది, మీ మరదలు నీపైన చాలా ఆశలతో ఉంది. నిన్ను బాగా ఇష్టపడుతుంది. నువ్వు కాదంటే మీ ఇరువురి కుటుంబాలు మాత్రమే కాదు, తన మనసుపైన మానని గాయం చేసిన వాడివి అవుతావు. పో, నువ్వు మీ మరదల్ని నిరభ్యంతరంగా మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా పెళ్లి చేసుకో అని చెప్పింది. కొన్నాళ్లకు శైలు నెంబర్ మారిపోయింది. తనతో మాట్లాడే అవకాశం కూడా లేదు. ఇంకొన్నాళ్లకు క్రాంతికి తన మరదలతో పెళ్లి అయిపోయింది. అవసరం కోసం లేదా ఆర్థిక బలం కోసం లేదా స్వార్థం కోసం కాదు, తన పరిచయం అనిపించింది శైలు. క్రాంతి మనసులో ఎప్పటికీ ఉద్యోగరీత్యా విజయనగరంలో స్థిరపడ్డ క్రాంతి అప్పుడప్పుడు అనుకోకుండా లేదా అవసరరీత్యా లేదా ప్రత్యేకంగా శైలుతో కలిసి తిరిగే ప్రదేశాలు మయూరి జంక్షన్, హోటల్ వైట్ల, రైల్వే స్టేషన్ కాంప్లెక్స్, కోట శ్రీనివాస కాలేజీ జంక్షన్, శ్రీలక్ష్మి హాస్టల్, ప్రదీప్ నగర్, సింహాచలం కాలేజీ, తాటిపూడి మొదలగు ప్రదేశాలు చూస్తే తనే గుర్తు వచ్చేది. ఒక తీయని మధురమైన జ్ఞాపకం సంతరించుకుంటుంది నేటికి ఏనాటికి.